ఓం గురుభ్యో నమ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్వస్తిక్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఏపీ హిందీ 7th క్లాస్ కుసుమ్ ఇండెక్స్ దగ్గర ఉన్నాం. సెమిస్టర్ 1 ఓకేనా. మనకి స్టార్టింగ్లో ఈ ద్వితీయ భాష హిందీ కక్ష 7th క్లాస్ అన్న ఈ ఫస్ట్ పేజ్ ఉంది కదా, దీంట్లో ఏ లెసన్స్ క్యా కహా ఏం లెసన్స్ ఉన్నాయి, మనం ఏం చదవబోతున్నాం ఈ సెమిస్టర్ 1లో అన్నది ఇక్కడ మీకు కనిపించే పేజ్ అనమాట. సో సన్నద్ధత పార్ట్ అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో జూన్ మంత్లో మన లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసము, మనం కొంచెం ఫ్రెండ్స్తో కలిసిపోవడం కోసము, ఇంకొంచెం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడం కోసము, తర్వాత మర్చిపోయిన విషయాలన్నిటినీ గుర్తు చేసుకోవడం కోసము మనం చాలా విషయాలని యాక్టివిటీ రూపంలో చేస్తూ ఉంటాం కదా, అది ఈ సన్నద్ధత పార్ట్. బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది, చూస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఐసా వరదో ఇలాంటి వరం ఇవ్వు అనేసి కవిత రూపంలో మనకు ఒక ఫస్ట్ లెసన్ అనమాట. కిసాన్కి హోషియారి రైతు యొక్క తెలివి అనేది కహాని ఒక స్టోరీ వస్తుంది. చిడియాగర్కి సైర్ చిత్రకథ, ఇది అంటే పిక్చరైజేషన్. చిత్రకథ అంటే పిక్చర్స్ ఉంటాయి, దాని ప్రకారం కథని చెప్పడం జరుగుతుందన్నమాట. హమ్ నన్హే బచ్చే మేము చిన్న పిల్లలము, ఇది కవిత రూపంలో వస్తుంది. తాతు ఔర్ మై తాతు మరియు నేను అన్నది ఒక స్టోరీ అనమాట. పత్రలేఖన్ లెటర్ రైటింగ్ ఉంటుంది. మై కౌన్ హూ నేనెవరిని అన్నది ఒక ఆత్మకథ ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్ పేరు కుసుమ్ అనమాట. ఓకేనా, పువ్వు పుష్పము అనే అర్థం అనమాట. నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఇంకా మామూలు టెక్స్ట్ బుక్లో మీకు అన్ని టాపిక్స్ అన్నీ ఉంటాయి కదా. ఇండెక్స్ అయిపోయిన తర్వాత ఈ సీజీ అనేది కరికులం గోల్స్ అనమాట. ఈ సీజీ 1, 2, 3 అనేది నేను చిన్న షార్ట్ రూపంలో మీకు పెట్టడం జరుగుతుంది. 6th, 7th, 8th క్లాస్ వాళ్ళకి అది సెట్ అయిపోతుంది. సో సన్నద్ధత పార్ట్ అంటే ఏం చదవబోతున్నాం చెప్పాను కదా, మనం యాక్టివిటీ రూపంలో డైలీ ఒక్కొక్క లెసన్ని ఒక్కొక్క టాపిక్ని నేర్చుకుంటూ అంత మనం హిందీని ఇంప్రూవ్మెంట్ చేసుకునే యాక్టివిటీ రూపంలో ఉంటుందన్నమాట. ఇది చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ లెసన్ హోలీ. అంటే హోలీ అంటే ఏంటి, రంగుల పండగ, అవునా. దాని మీద ఇక్కడ స్టోరీస్ చాలానే ఉన్నాయి. అంటే హోలికా దహనము, ఇవన్నీ మనకు చాలా చాలా స్టోరీసే ఉన్నాయి. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే హోలీ అంటే రంగులు, ఎంజాయ్మెంట్ ఉంటుంది, మొత్తం రంగులు, కలర్ఫుల్. ఇలాంటి కలర్ఫుల్ లైఫే మనందరికీ ఉండాలని మ్యాక్సిమం హోలీని మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ మన సౌత్లో కొంచెం తక్కువ, కానీ నార్త్ సైడ్ బీభత్సంగా చేసుకుంటారు. ఓకేనా. సరే, అసలు ఏంటి హోలీ అన్నది ఇక్కడ పోయం రూపంలో ఇచ్చాడనమాట, కవిత రూపంలో. होली है भाई होली है, रंगों की रंगोली है, आओ मिलकर साथ चले, सबको जाकर गले मिले, मस्तानों की टोली है, गली गली में होली है. ఇది ఫస్ట్ స్టాంజా. సెకండ్, होली है भाई होली है, रंगों की रंगोली है, मुनिया देखो दौड़ रही है, गुब्बारे वह फोड़ रही है, हुर्रे हुर्रे मच गया शोर, रंग ही रंग है चारों ओर, होली है भाई होली है, रंगों की रंगोली है. ఇక్కడ హోలీ గురించి చెప్పుకుంటూ 2 స్టాండర్స్ ఇచ్చడం జరిగింది. హోలీ హై భై హోలీ హై, రంగోంకి రంగోలీ హై. హోలీ రంగుల యొక్క రంగోలీ, రంగోంకి రంగోలీ. చూడండి, రంగుల యొక్క రంగోలీ. రంగోలీ అంటే ముగ్గు అని అర్థం అనమాట. మామూలుగా రంగులతోనే మనం ముగ్గు ఇచ్చేస్తాం. ఇక్కడ ఈ రంగోలీ మొత్తం రంగులతో ఉంది. ఎలా, ఆవో మిల్కర్ సాత్ చలే అందరం కూడా కలిసి వెళ్దాము, సబ్కో జాకర్ గలే మిలే అందరిని వెలిసి కలుద్దాము, అందరి యొక్క అంటే ఆలింగనం చేసుకుందాము, కలుద్దాము అని అర్థం అనమాట. అందరిని మీట్ అవుదామని అర్థం అనమాట. మస్తానోకి టోలీ హై, మస్తాన్ అంటే ఏమి, బాగా ఎంజాయ్గా ఉంటారు కొంతమంది, చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. సో యాక్చువల్గా అయితే రంగులు అంటేనే అందరు ఇప్పుడు నీకు వేస్తాను, నువ్వు నాకు వేస్తావు, తో పట్టుకో, వాడిని పట్టుకో, వీడిని పట్టుకో, వీళ్ళకి వాళ్ళకి అనేసి చాలా చాలా ఎంజాయ్గా జరిగే ఈ దాంట్లో కొంచెంమంది యాక్టివ్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళని మస్తాన్ అంటే, మామూలుగా అయితే మస్తాను అంటే ఏమి ఇక్కడ అర్థం అంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, చాలా ఉత్సాహవంతంగా ఉన్నవాళ్ళు, చాలా యాక్టివ్గా ఉన్నవాళ్ళు, మస్తీ చేసేవాళ్ళు అని అర్థం. గలీ గలీ మే హోలీ హై, వీధి వీధిలో కూడా హోలీ ఉంది. హోలీ హై భై హోలీ హై, రంగోంకి రంగోలీ హై. కవి ఇక్కడ ఏమంటున్నాడంటే, కవి కైతే హైకి ఆజ్ హోలీ కా త్యోహార్ హై, ఈరోజు హోలీ యొక్క పండగ అనమాట. చారో తరఫ్ రంగోంకి సుందర్ రంగోలీ బిఖరీ హుయి హై,
చార్ ఓవర్ అంటే ఇప్పుడు మామూలుగా అయితే మనం కలర్ విదజల్లినప్పుడు కలర్ వేసినప్పుడు పర్టికులర్గా ఇలా వేసినప్పుడు ఎంత స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, 4 చోట్ల 4 మూలల స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అది ఎలా కనిపిస్తుందంటే ఒక రంగోలీలా కనిపిస్తుంది. ఓకేనా. సో చాలా చోట్ల రంగుల వల్లుల్లాగా మనకి అన్ని చోట్ల రంగులు పడి ఉన్నాయన్నమాట, విరజల్లి ఉన్నాయన్నమాట. ఆవో హమ్ సబ్ మిల్కర్ ఏక్ సాత్ చలే, పదండి మనం అందరం కలిసి ఒకసారి వెళ్దాము. और बिना किसी भेदभाव के, ఎలాంటి భేదభావం లేకుండా సబ్కో గలే లగాకర్ గలే మిలే, అందరిని కూడా కలుద్దాము, వాళ్ళని ఆలింగనం చేసుకుందాం, కౌగలించుకుందాము, అందరం మనమంతా మంచిగా హ్యాపీగా ఉందామనేసి మన ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకుందామని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అని చెప్తున్నారు అనమాట. ఆజ్ ఖుష్ మిజాజ్ ఔర్ మౌజ్ మస్తీ కర్నే వాలే లోగ్, అదే మస్తాని అనే దానికనమాట. బాగా హ్యాపీగా ఉన్న మస్తుగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ నౌటంకీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సమూహం అంతా బయలుదేరిందనమాట. ఔర్ హర్ గలీ మే హోలీ కా ఉత్సవ్ మనాయా జా రహా హై, ప్రతి ఒక్క వీధిలో కూడా హోలీ యొక్క ఉత్సవం జరుగుతోంది అనమాట. కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఈరోజు హోలీ పండుగ, అందరం పోయి అందరినీ కలుద్దాం, ఎలాంటి భేదభావం లేకుండా, ఎలాంటి విభేదాలు లేకుండా. ఒకవేళ వారితో కొట్లాడినా ఉన్నా, అమ్మాయితో కొంచెం మనం కోపంగా ఉన్నా, ఎలా ఉన్నా ఏమున్నా ఈరోజు అందరితో కలిసిపోదాం, కలిసిపోయి బాగా మొత్తం అల్లరి చేసుకుంటూ జోష్ నిండుతా అందరి మీద రంగులు వేసేద్దాము, ఎలాంటి భేదభావాలు లేకుండా అందరితో కలిసిపోదాము, అంత వీధుల్లో మొత్తం మనం హోలీ అంతా పడిపోవాలి అన్నట్టుగా ఫస్ట్ స్టాంజాలో చెప్పడం జరిగిందనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ మునియా దేఖో దౌడ్ రహీ హై, మునియా అనే ఒక అమ్మాయి గురించి చెప్తూ, ఈ అమ్మాయి మునియా అనుకుందాం. చూడండి, మునియా పరిగెత్తోందంట. మునియా దేఖో దౌడ్ రహీ హై, మునియాని చూడండి పరిగెత్తోంది. గుబ్బారే వహ్ ఫోడ్ రహీ హై, గుబ్బారే అంటే మామూలుగా అయితే బెలూన్స్లో వాటర్ బెలూన్స్ ఉంటాయి, దాంట్లో కలర్స్ అంతా కలుపుకొని వాటర్ లాగా చేసుకొని వేస్తారనమాట. కొంతమంది ప్లెయిన్ వాటర్ వేస్తారు, కొంతమంది కలర్స్ వేసి వేసుకుంటారు. సో అవంతా మనుషుల మీద పడితే హర్ట్ చేయవు, హామ్ చేయవు, ఎంజాయ్గా ఉంటుంది. సో దూరంగా ఉన్న అది వేసేదానికి యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి గుబ్బారే ఫోడ్ రహీ అంటే ఏమి, బెలూన్స్ పగలగొడుతోందంటే ఏమి, దాంట్లో ఆ వాటర్ నింపి దాంట్లో మనుషుల మీద వేస్తోందనమాట. హుర్రే హుర్రే మచ్ గయా షోర్, మొత్తం కదా షోర్ ఎక్కువైపోయింది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా, సూపర్గా ఉంది ఎన్విరాన్మెంట్. రంగ్ హీ రంగ్ హే చారో ఓర్, రంగే రంగ్ మొత్తం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది వాటరు రంగులు మొత్తం అంత చుట్టుపక్కల అంత వాతావరణం ఎలా ఉందంట, సూపర్ ఎన్విరాన్మెంట్ ఉందంట. హోలీ హై భై హోలీ హై రంగోంకి రంగోలీ హై, హోలీ మరియు హోలీ రంగుల యొక్క రంగోలీ ఇది అని చెప్తున్నారనమాట. అంటే సెకండ్ స్టాంజాలో కవి చెప్పడం ఏమంటే, కవికి అయితే ఏంటి, దేఖో మునియా నామ్కి చోటీ బచ్చి ఖుషీసే ఇదర్ ఉదర్ దౌడ్ రహీ హై, ఖుషి అనే ఒక అమ్మాయి ఇక్కడికి పరిగెత్తుందనమాట. ఒక అమ్మాయి గురించి ఈ స్టాంజాలో చెప్పడం జరిగిందనమాట. రంగోं से भरे गुब्बारों को फोड़कर मस्ती कर रही है, రంగోं के गुब्बारों को అంటే మీ రంగుల యొక్క గుబ్బారా అంటే బెలూన్ తీసుకొని అందరి మీద వేస్తూ పరిగెత్తుకుంటూ ఉందనమాట, మొత్తం మస్తీ చేస్తుందనమాట. దాంకొని వేస్తుంది, కొన్నిసార్లు అటు పోయి వేస్తుంది, కొన్నిసార్లు ఇటు వేస్తుంది, కొన్నిసార్లు మొహం మీద కొడుతుంది, కొన్నిసార్లు వీపు మీద కొడుతుంది, అంత ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, బాగా ఫామ్లో ఉంది పాప. चारों तरफ बच्चों की हुर्रे हुर्रे की खुशी भरी आवाज़ों और షోర్ గూంజ్ రహా హై, హుర్రే హుర్రే అంటారు మామూలుగా కొంతమంది ఆడుకుంటే హుర్రే హుర్రే అని. సో అలాంటి సౌండ్స్తో చాలా రకాలుగా ఎంజాయ్ చేస్తూ మొత్తం అంతా పరిగెత్తనమాట వీధుల్లో. వాతావరణమే చారో తరఫ్ బస్ సుందర్ రంగ్ హీ రంగ్ హై, వాతావరణంలో కావచ్చు, అంటే చెల్లినప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది కదా అక్కడ కావచ్చు, లేదు బెలూన్స్తో వేసుకున్నప్పుడు కాదు, మొత్తం మీద రంగులంతా నిండిపోయి ఉన్నాయన్నమాట. వాస్తవమే ఈ రంగు కా బహుత్ హీ ప్యారా త్యోహార్ హై, నిజంగా చెప్పాలంటే హోలీ అన్నది రంగుల యొక్క ప్రపంచంలా ఉంటుందన్నమాట. రంగులు మొత్తం అంతా ఇచ్చేసుకుంటాం, మన లైఫ్లో కూడా అన్ని కలర్స్ ఉండాలనే ఉద్దేశంతో హోలీ చేసుకుంటాం. అయితే కలర్స్ అనేది హార్మ్ఫుల్గా ఉండకుండా, కలర్లో పడకుండా మనం ఒక ఫెస్టివల్ వల్ల మనకు లాభాలు ఉంటాయి, ఎక్కడో కొంచెం నష్టాలు కూడా ఉంటాయి. సో అలాంటివి లేకుండా ఎంజాయ్ చేస్తూ కలర్లో పడకుండా, తర్వాత హార్మ్ఫుల్ కాకుండా న్యాచురల్ కలర్స్ని వేసుకునేటట్టుగా చూసుకుంటే మన హెల్త్, స్కిన్, మన మనసు ఆల్రెడీ ఆ రంగుల కలర్స్ వల్ల మంచిగా షైన్ అవుతుంది అనుకోండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మీరు కూడా ఈసారి వచ్చే హోలీని ఇలానే జరుపుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ హోలీ గురించి చెప్పడం జరిగింది. ఎలా ఉంది హోలీ? హోలీ భై హోలీ హై,
ఓకేనా. సరే, ఇక్కడ కొన్ని మీనింగ్స్ ఇచ్చారు, కనిపిస్తుందా? కనక్. కనక్ అంటే ఏంటి? బంగారము. ఓకేనా, గోల్డ్, బంగారము. నెక్స్ట్ ఆనన్. నేను మళ్ళీ మీనింగ్స్ ఇస్తానన్నా. ఆనన్ అంటే మొహం, ఆనన్ అంటే మొహం అన్నమాట, ఫేస్. మకాన్, హౌస్, ఇల్లు. తితలి, బటర్ఫ్లై, సీతాకోక చిలుక. బకరీ, కోట్. ఇక్కడ ఎందుకు ఇలా ఇచ్చారు అనేసి అనుకోవద్దు, కొన్ని వర్డ్స్ మీరు శబ్ద నేర్చుకోవడం వల్ల మీకు వొకాబులరీ పెరుగుతుందనే ఉద్దేశంతో ఇచ్చారనమాట. దుకాన్ అంటే షాప్, దుకాణము. మయూర్, పీకాక్, నెమలి. ఋషి, సేజ్, ఋషి. ఏక్, వన్, ఒకటి. షేర్, లయన్, సింహం. తోత, ఏం తోత? ప్యారెట్, చిలుక. మోతి, పియర్, ముత్యము. జౌహార్, స్కిల్ లేదా జ్యువెలరీ అనుకోవచ్చు. ఓకేనా, జౌహర్ అంటారనమాట. జౌహర్ ఇక్కడ సాహసం, జ్యువెల్, స్కిల్, వ్యాలర్, పరాక్రమం ఇలాంటివి వస్తాయి. అంగూర్, గ్రేప్స్, ద్రాక్ష పండ్లు. ప్రాతః, ఉదయము, వేకువ. ఓకేనా. సో ఈ లెసన్ సంబంధించి ఈ హోలీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్.